సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరిగింది. 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సంపద సృష్టితో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. కుటుంబ సాధికారత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందివ్వాలని సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాల పారదర్శకతతో అమలుకు ఓనర్షిప్ తీసుకునేందుకు సంక్షేమ లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. పెట్టుబడుల గురించి ఆలోచించినట్లే పేదల గురించి ఆలోచించాలని సూచించారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అవేర్నెస్ బిల్డింగ్ ఫ్యూచర్ నాకు ఏం డౌట్ లేదు. టూరిజం విల్ బి ది బిగ్గెస్ట్ సెక్టర్. ఇప్పుడు మన వాళ్ళందరూ బయట పోతున్నారు. ఇప్పుడు హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్. ఈ వార్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లోకల్ టూరిజం విల్ ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మ్యాక్సిమం పాపులేషన్ మన దేశంలో 140 crore పాపులేషన్. ఫ్రీక్వెంట్ హాలిడేస్, లేజర్ అండ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ వారు చెప్పినట్టు 10,000 కాదు 50,000 నీకు ఇచ్చిన టార్గెట్. నువ్వు 10,000 కన్నా ఆగిపోతాను. 50,000 రూమ్స్ నేను చెప్పాను. అవి కాకుండా హోమ్ స్టే, దట్ ఈస్ అనదర్. ఈ కోనసీమ ఇలాంటి ప్రాంతంలో హోమ్ స్టే, దట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మన దగ్గర అన్ని కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌస్ చేయాలా, టెంపుల్స్ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. టెంపుల్ కానీ ప్రేయర్స్ ఎక్కడైనా సరే పోయి, లేకపోతే అదర్వైజ్ అందరికంగా పిచ్చిబట్టి ఇప్పటికీ ఈ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా చాలా పెట్టాల్సి వచ్చేది. దట్ ఈస్ ది హీలింగ్ సెంటర్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ టెంపుల్స్ని కానీ కరెక్ట్గా చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. ఇంకొక పక్కన నేషనల్ లెవెల్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ టెంపుల్స్. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ టూరిస్ట్ అంటే పిల్గ్రిమేజ్ అంతా కూడా బాగా ఉంటుంది. ఈ ఈవెంట్స్ ఇప్పుడు బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్కి డబుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువ అయింది. దానికి కారణం కూడా 2-3 ఉన్నాయి. ఒకటి, ఫ్రీ బస్ వల్ల బాగా పెరిగింది. రెండోది, భక్తి కూడా పెరిగింది. తిరుపతి లడ్డు జరిగిన తర్వాత ప్రజల్లో కూడా దేవుణ్ణి కాపాడుకోవాలనే ఒక కమిట్మెంట్ వచ్చింది. ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ టూరిజం ఇక్కడ కంటే ఎక్కడ రాదు. వాటర్ స్పోర్ట్స్ కానీ టూరిజం కానీ. పాపికొండలు అన్నది బ్యూటిఫుల్ ప్లేస్. అఖండ గోదావరి దానికంటే మించిన ప్లేస్ ఏది ఉండదు. దాన్ని పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్గా తయారవుతుంది. గండికోట కంటే ప్లేస్ లేదు. సూర్యలంక, వీ కెన్ మేక్ ఇట్ అనదర్ గోవా, బెటర్ దెన్ గోవా. గోవా స్మాల్ ప్లేస్, బట్ సూర్యలంక ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అరకు అండ్ ఆల్సో లంసింగి, పాడేరు ఏరియా ఈజ్ ఏ సమ్మర్ రిసార్ట్స్. అక్కడ ఉండే విశాఖపట్నం 1 hour నవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇంకొక పక్కన కొల్లేరు కానీ, పులికాట్ లేక్ కానీ చాలా ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు. ఇలాంటి లొకాలిటీస్ అన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. ఎకో టూరిజం పైన కూడా మీరు చాలామంది ఫోకస్ చేయడం లేదు. డిపార్ట్మెంట్ విల్ డూ దేర్ డ్యూటీ, ఓవరాల్ ఫ్రేమ్వర్క్. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. అది కూడా మీరు జిల్లా వారీగా మీరు కూడా టూరిజంలో ఏ జిల్లా ఎంతవరకు ముందుకు పోతున్నారు, ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు. అదే మరి కనీసం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, ఎక్స్పీరియన్స్ సెంటర్స్. ఎక్కడికక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దెన్ పీపుల్ విల్ కమ్. ఫ్యూచర్ ఈజ్ దాట్. అదే మరి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వై కాంట్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్?
ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. మినిమం ఒక 200-300 ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ గారు పెట్టగలిగితే, ఇప్పుడు అనంతపురం, హిందూపూర్, వెరీ సింపుల్ ఐడియా. ఇప్పటికే ఉన్న రహదారిపై గ్రావెల్ లేదా మెటల్ వేయటానికి అభ్యంతరం చెప్పడమేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అటవీ అధికారుల తీరు వల్లే తీవ్రవాదం పెరిగిందని ఫైర్ అయ్యారు. అధికారుల వ్యవహార శైలిపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయంటూ హెచ్చరించారు. సమస్యలుంటే నేరుగా తనకు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు కలెక్టర్, డిఎస్ఓ కలిసి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హుకుం జారీ చేశారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు అయినా తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్. లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్ and then in conflict how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కోసం ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే మీరు కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం. వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని సంకల్పంతో లోక కళ్యాణార్థం రాజగోపురం శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని సంకల్పంతో లోక కళ్యాణార్థం రాజగోపురం శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మందరకోట కోదండరామస్వామి దేవస్థానం 2023 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారికి రాజగోప నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈరోజు కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఉదయం 11:43 కలశ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ దివ్యమైనటువంటి కార్యక్రమం గత 3 రోజులుగా స్వామివారికి శాంతి హోమాలు, అటు రాముల వారికి, లలితమ్మ వారికి, గణపతికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యాగాలు చేసుకుని అయోధ్య నుంచి వచ్చినటువంటి మహంతుల చేత, అలాగే శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే ఇప్పుడు అభిషేకాలు, ఏదైతే అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి సరయూ నది నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతో పాటు దాదాపు 12 పుణ్యక్షేత్రాల నుంచి కూడా జలాలను తీసుకొచ్చి పూర్వకుంభం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అభిషేకాలు, తర్వాత శ్రీరామ పట్టాభిషేకం, సాయంత్రం శాంతి కళ్యాణం, అలాగే స్వామివారికి దేవాలయానికి గంగా తీరాల్లో ఇచ్చేటటువంటి ఏదైతే హారతులతో ఇక్కడ రామహారతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్కడ మహంతులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడం జరిగింది. లోక కళ్యాణం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మరి ఈ రోజు జరిగినటువంటి మహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రాముల వారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తూ లోకా సమస్తం సుఖినో భవంతు చెప్తా ఉన్నారు. కరెక్ట్ గా కలశ ప్రతిష్టాపన కార్యక్రమంలో గరుడ పక్షులు పైన వచ్చి సంచరించినాయని చెప్తా ఉన్నారు. అది నిజంగా ఆ స్వామి ఆశీర్వచనం అని చెప్పి నేను భావిస్తాను. డివైడర్లపై ఫుట్పాత్ల వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్, సీతారాంపురం, సాంబమూర్తి రోడ్, గవర్నర్పేట, పూర్ణానందపేట, అయోధ్యనగర్ ప్రాంతాలను పరిశీలించారు. డివైడర్లపై ఫుట్పాత్ల వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్, సీతారాంపురం, సాంబమూర్తి రోడ్, గవర్నర్పేట, పూర్ణానందపేట, అయోధ్యనగర్ ప్రాంతాలను పరిశీలించారు. పూర్ణానందపేట మామిడికాయపాక ప్రాంతంలోని నిరాశ్రయుల వసతి గృహాన్ని కమిషనర్ పరిశీలించారు. డివైడర్లు, ఫుట్పాత్లు, వీధుల్లో ఉన్న నిరాశ్రయులను వసతి గృహాలకు తరలించి అవసరమైన వసతులు కల్పించాలని యూసీడీ అధికారులకు ఆదేశించారు. అలాగే వేముల శ్యామలాదేవి రోడ్, సీతారాంపురం ప్రాంతంలోని ప్రజా మరుగుదొడ్లను పరిశీలించి లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం గవర్నర్పేట వెహికల్ డిపో వద్ద ఉన్న డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ను పరిశీలించి మురుగునీటి ప్రవాహం సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేదలకు సంక్షేమ పాలన అందించిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి అని, తర్వాత ఆ ఘనత జగన్కే దక్కుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజశేఖర రెడ్డి, జగన్ పేర్లు వినగానే పేదల సంక్షేమం గుర్తుకొస్తే చంద్రబాబు పేరు వినగానే వెన్నుపోటు గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీని తిరిగి గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కంట్రోల్ రూమ్ వద్ద గల వైఎస్ భారీ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్, పశ్చిమ అధ్యక్షుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, బెల్లందుర్గ ఇంకా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ మార్కు పాలన వైఎస్ కుటుంబం సొంతమన్నారు. 40 ఏళ్ల అనుభవం, 4 సార్లు సీఎం చేశారన్న చంద్రబాబు పేరు వినగానే వెన్నుపోటు రాజకీయాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి కాలం చెల్లిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలోనే పేదల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వారు కొనియాడారు. 2029 ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీ
శ్రేణులు సైతం దృష్టి సారించి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ముందు తీసుకెళ్లాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పని 2019 నుంచి 2024 వరకు మనం చూడడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, కానీ ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఇది నా పథకం అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వరకు కూడా రాలేకపోయింది అతనికి. చంద్రబాబు చూస్తే వెన్నుపోటు, స్కామ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే గుర్తుకొచ్చేది పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గుర్తు రావాలంటే అది రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అవుతుందని ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ వాక్కు. ఈ రాష్ట్రాన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్లారు సంక్షేమం ద్వారా, అభివృద్ధి ద్వారా అని అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అన్నవాళ్ళు, 4 సార్లు ముఖ్యమంత్రి అన్నవాళ్ళు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ పేర్లు మార్చుకొని పెట్టుకునే పరిస్థితుల్లోనే ఉన్నారే తప్పితే కానీ వాళ్ళకంటూ ఒక స్వయంగా ఒక ఆలోచన అన్నది కానీ, లేకపోతే ఒక ప్రజలకి ఒక దిశానిర్దేశం చేసి ప్రజల్ని ఈ రకంగా మనం వాళ్ళ సంక్షేమానికి కానీ, వాళ్ళ అభివృద్ధికి కానీ మనం తోడ్పడవచ్చు అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కూటమి పార్టీ. పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలకి అన్యాయం చేస్తున్న పార్టీ కూటమి పార్టీ. సూపర్ 6 అని, సూపర్ హిట్ అని ఊదరగొట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈరోజు మహిళలకు కానీ, పిల్లలకు కానీ అన్యాయం చేస్తున్నారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మరి పెద్ద ఆయన దగ్గర మరి నివాళులు అర్పిస్తూ, అలాగే పార్టీ బలోపేతానికి, అలాగే మా కార్యకర్తల యొక్క స్థితిగతులు ఏవైతే గతంలో జరిగినటువంటివి కాకుండా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలి అని, మళ్ళీ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మా కార్యకర్తలందరూ కూడా కథం తొక్కినటువంటి సందర్భంలో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన కాలం మనందరం కూడా చూసాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. కాకపోతే నాకు చరిత్ర ఉంది, నాకు అనుభవం ఉందని చెప్పేటువంటి నాయకుడిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ అనుభవంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం మంచి చేశారని అడుగుతా ఉన్నాం. విజయవాడ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా మార్చి 13, 14, 15 తేదీల్లో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు ఎంఎస్ఎంఈ గౌరవాధ్యక్షులు బాయన వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామచంద్రరావు తెలిపారు. సందర్శకుల కోసం సిఎన్సి మరియు లేజర్ యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరిశ్రమలు, యజమానులు, తయారీదారుల, సేవా సంస్థలు మరియు వ్యాపారవేత్తలందరూ ఎక్స్పోను సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆటనగర్లోని ఎంఎస్ఎంఈ కార్యాలయంలో మార్చి 13 నుండి 3 రోజుల పాటు జరగనున్న ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ గౌరవాధ్యక్షులు బాయన వెంకట్రావు, అధ్యక్షులు దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, కోశాధికారి ప్రసాద్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా మార్చి 13, 14, 15వ తేదీల్లో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్శకుల కోసం సిఎన్సి మరియు లేజర్ యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ఎక్స్పోలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ స్మాల్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు మలినేని నారాయణ ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఎక్స్పోలో సిఎన్సి యంత్రాలు, లేజర్ కటింగ్ యంత్రాలు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్, సౌర పరికరాలు మరియు పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు, ప్రింటింగ్ మరియు ప్యాకేజింగ్ యంత్రాలు, టెక్స్టైల్ యంత్రాలు, ఐటీ సొల్యూషన్స్ మరియు సాఫ్ట్వేర్, ఇంకా అనేక పరిశ్రమలకు సంబంధించిన వినూత్న ఉత్పత్తులు ప్రదర్శించబడతాయని, పరిశ్రమల యజమానులు, తయారీదారులు, సేవా సంస్థలు మరియు వ్యాపారవేత్తలందరూ ఎక్స్పోను సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. 13, 14, 15 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరపడం జరుగుతుంది. ఈ ఎక్స్పోకి పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ మలినేని నారాయణ ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. దీనిలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కొరకు
రకరకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శన మరియు ఇన్నోవేషను, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం కావాల్సినటువంటి అన్ని మిషనరీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. అందువలన స్థానిక పరిశ్రమలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు అందరూ కూడా విచ్చేసి తిలకించి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది. దీనిలో ఎవరన్నా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఇన్నోవేషన్ ఏదైనా చేస్తే అక్కడికి వచ్చి ఆవిష్కరించుకోవచ్చు. నూతనంగా వాళ్ళు డెవలప్ చేసిన ఏదైనా ఉంటే, అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు, ఇతర బ్యాంకులు అన్నీ కూడా వస్తున్నాయి. మా అసోసియేషన్ కూడా అక్కడ స్టాల్ని మాది ప్రత్యేకంగా పెట్టి ఎవరికైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇండస్ట్రియల్ పాలసీస్ మీద కానీ వాళ్ళకి ఏదైనా అవగాహన కావాలంటే తెలియజేయడం జరుగుద్ది. ఈ ఎక్స్పోని ఈ ప్రాంతంలో సక్సెస్ చేయాల్సిందిగా స్థానిక పారిశ్రామికవేత్తలందరినీ కోరుతాం. పరిశ్రమ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఎంఎస్ఎంఈ పరిశ్రమ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వస్తుంది ఈ 70 సంవత్సరాలు. ఈ సంవత్సరం మొట్టమొదటిగా అసోసియేషన్ ప్రత్యేకించి ఒక ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడానికి తలంచి 13, 14, 15 తారీఖుల్లో ఈ నెల ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో చక్కటి ఎగ్జిబిషన్ వేయటానికి సమాయత్తమైంది. ఈ ఎగ్జిబిషన్లో పరిశ్రమల యొక్క ఉత్పత్తులను ప్రదర్శించుకోవడం, అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని బయటికి తీసి మరి మార్కెట్ సదుపాయం కలుగు చేసేటట్లుగా మనం ఏర్పాటు చేయటం, అలాగే కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం, ఇండస్ట్రీ 4కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ స్టార్టప్స్ కానివ్వండి, అలాగే నూతన తర పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ 4లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా వారికి అందుబాటులోకి తెచ్చే విధంగా ఇలా వివిధ రకాల టెక్నాలజీ స్టాల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లోకి తీసుకురావడం జరుగుతోంది. తద్వారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలకి అనుగుణంగా మరి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషను ఈ యొక్క స్టాల్స్ని, ఈ యొక్క ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో అనేటువంటి ఎగ్జిబిషన్ని ప్రారంభిస్తుంది. 13, 14, 15 తేదీల్లో మరి విరివిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని తమ పరిశ్రమలకు కావాల్సినటువంటి టెక్నాలజీని కానీ, B2B మార్కెటింగ్ సదుపాయాన్ని కానీ, మరి స్టార్టప్స్ కానీ అందరూ కూడా లబ్ధి పొందుతారని చెప్పినేసి నేను ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. 15 తారీఖులో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా కూడా మా ఇక్కడ లోకల్గా తయారయ్యే ప్రోడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ కానీ, ఆటో లారీలకి సంబంధించిన హెవీ ట్రైలర్కి సంబంధించినవి, ముఖ్యంగా రైతులు ట్రాక్టర్ ట్రైలర్కి సంబంధించిన కమాన్ కట్టలు కూడా దీంట్లో ప్రదర్శించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా మన స్టూడెంట్స్ పనికి వచ్చేటట్టుగా సిమెంట్ తయారు చేసే మొత్తం ప్రాసెస్ అంతా కూడా దీంట్లో అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ కూడా సిమెంట్ ఎలా తయారు చేస్తే మనం ప్లాంట్కి చూడటానికి కుదరదు కనుక అది కూడా ఎలా ప్రాసెస్ చేస్తారనేది కూడా ప్రదర్శించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ కొత్తగా పెట్టే పరిశ్రమవేత్తలు కానీ వచ్చి చూసి దాన్ని ఆస్వాదిస్తారని చెప్పి కోరుతున్నాను. మీ మా పత్రికా ముఖం కూడా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి అందరూ వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుచు. ఈ నెల 13, 14, 15 ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏపీ ఎక్స్పో 2026 మా ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుందండి. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అసోసియేషన్ తరఫున. దీనిలో రకరకాల స్టాల్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఉంటున్నాయి. 1 man 1 ఎంటర్ప్రెన్యూర్ అంటున్నారు మన గవర్నమెంట్ కూడా. దానికి ఎంకరేజింగ్గా అన్ని రకాల స్టాల్స్ ఉంటున్నాయి. అది వచ్చి అందరూ ఉపయోగించుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికసే ప్రకటనలు.